హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీకేడి హోమ్ మినిస్టర్లో దాక్కుని ఉన్న ఫేక్ తాతయ్య అలియాస్ సూరిని ఎలా అయినా బయటకి రప్పించాలి అని వాణ్ణి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి కమలాకర్ని పొడిచింది ఆయనే సూరి అలియాస్ ఫేక్ తాత అని నిరూపించాలని ఒక పెద్ద ప్లానే వేసుకుంటారు. జగదాత్రి అలియాస్ జేడీ పిజ్జా డెలివరీ గర్ల్లా మారి అభి దగ్గరికి ఒక సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేసిన పిజ్జా బాక్స్ని తీసుకువెళ్ళి మీకోసం ఆర్డర్ వచ్చింది సార్, మీ అక్కో ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేశారేమో చూసుకోండి అని అనేసరికి, ఎవరు మా అక్క? అవునులే, ఇందాక బాగా ఆకలిగా ఉందన్నాను, ఆర్డర్ చేసుంటుంది. సరే థ్యాంక్స్ అమ్మా, అయితే మనీ పే చేయాలేమోగా అని అంటారు. లేదు సార్, ఇది ఆల్రెడీ ఆన్లైన్లో పేయిడే, తీసుకువెళ్ళండి అని ఇంకలా అక్కడి నుండి వచ్చేస్తుంది జేడీ. సో ఆ సీసీటీవీ అలియాస్ సీక్రెట్ కెమెరా అయితే అలా ఇంకా లోపలికి వీళ్ళంతా రికార్డ్ చేస్తూ ఉంటే అదంతా బయట నుండి ల్యాపీలోకి యాక్సెస్ తీసుకొని జేడీ అండ్ కేడీ మానిటర్ చేస్తూ ఉంటారు. ఒకవైపు ఏమో సాధు సార్ కూడా ఇదంతా మానిటర్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఆ బాక్స్ని అభి తన రూమ్లోకి తీసుకువెళ్ళి సూరి ముందు పెడతాడు. ఇదిగో సూరి, రా పిజ్జా తిందాం అని ఆ ఫేక్ తాతకి పిజ్జా ఇస్తూ ఉంటే ఒక్కసారిగా జేడీ షాక్ అయిపోతారు. జేడీ, మనం డౌట్ పడింది నిజమే జేడీ, ఇదిగో మినిస్టర్ తాయారు ఇంట్లోనే ఉన్నాడు, ఈ ఒక్క ప్రూఫ్ చాలు, ఇప్పుడే నేను సాధు సార్కి కాల్ చేస్తాను అని వెంటనే సాధు సార్కి కాల్ చేస్తుంది. కాల్ చేసి, సార్ జై హింద్ సార్, మనం అనుకున్నది నిజమే సార్, మీకు కూడా యాక్సెసిబుల్ అయింది కాబట్టి ఆ ఫేక్ తాత సూరి మినిస్టర్ తాయారు ఇంట్లోనే దాక్కున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఆయన్ని పట్టుకోవచ్చు సార్ అని అంటారు. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు కేడి, మనం మెజిస్ట్రేట్ దగ్గర ఎవిడెన్స్ ఈజీగా కలెక్ట్ చేసి అప్రూవ్ చేసి సబ్మిట్ చేసి సెర్చ్ వారెంట్ని తెచ్చుకోవచ్చు అని అంటారు సాధునాయక్. సార్, సెర్చ్ వారెంట్ వరకు ఎందుకు సార్, ఇప్పుడు అదంతా పెద్ద ప్రాసెస్, అది మాత్రమే కాదు అఫీషియల్గా మనమంత స్ట్రెస్ తీసుకొని మినిస్టర్ ఇంటికి వెళ్ళి వాడిని అరెస్ట్ చేయడం ఎందుకు, వాడే కాసేపట్లో బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వస్తాడు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సాధునాయక్ అండ్ కేడి, రమ్య అందరూ. వాట్, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు కేడి. అవును మేడం, మీరు ఏ ప్లాన్ వేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని రమ్య అంటుంటే, లెట్స్ స్టార్ట్ ద షో అని 3, 2, 1 అని కౌంట్ చేస్తుంది జేడీ. అలా వాళ్ళు పిజ్జా 4 పీసెస్ తినేసిన తర్వాత కొంచెం లైట్గా గొంతు మండుతూ ఉంటుంది. అప్పుడే ఇంకొక బాక్స్ ఓపెన్ చేసి చూడగానే, ఇట్స్ ఎ ట్రాప్ అభి, పిజ్జాలో పాయిజన్ కలిసింది అని ఒక లెటర్ రాసి పెట్టుంటుంది. ఒక్కసారిగా అభి షాక్ అయిపోతాడు. పిజ్జాలో ఏంటి పాయిజన్ కలిసిందా, అమ్మో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇటువైపు ఏమో మినిస్టర్ తాయారు, అయ్యో ఏమైందిరా ఏమైంది అని అంటుంది. అక్క పిజ్జాలో పాయిజన్ కలిసిందంటక్క, తినేసానక్క అని ఏడుస్తూ ఉంటాడు. ఒకవైపు ఏమో ఆ ఫేక్ తాతకు కూడా అలాగే గొంతంతా మంటగా ఉంటుంది. ఒరేయ్, నువ్వేమైపోయినా నాకు ప్రాబ్లం లేదురా, కానీ వీడు చాలా మనకి ముఖ్యం రా, వీడిని ఎలా అయినా మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళి బతికించుకోవాలి, లేకపోతే ఇప్పటి వరకు మనం చేసిన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది, వెంటనే వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, జాగ్రత్త అని చెప్పి ఇంకా అలా మినిస్టర్ తాయారు చెప్పేసరికి అంబులెన్స్కి కాల్ చేస్తాడనమాట అభి. కానీ ఆ అంబులెన్స్లో వచ్చే డ్రైవర్స్ ఎవరో కాదు, జగదాత్రి, జేడీ, కేడి. ఇంకా వాళ్ళు అలా వచ్చి చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఎక్కించండి అని ఇద్దరిని అంబులెన్స్లో ఎక్కించి అలా తీసుకువెళ్ళి కరెక్ట్గా డెస్టినేషన్ స్పాట్కి తీసుకువెళ్తారు. వచ్చేసామా అని చెప్పి కిందకి దిగి చూడగానే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అభి అండ్ ఆ ఫేక్ తాత సూరి. ఇద్దరు షాక్లో చూస్తూ ఉండిపోతారు. వెంటనే అలా, ఇదేంటి నేను ఇక్కడున్నాను వెనక్కి తిరిగి చూడగానే జేడీ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే వాడైతే ఏంటిదంతా అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళాలనుకుంటే ఒక్కటి చెంప పగల కొడుతుంది జగదాత్రి. ఇంకా వెంటనే అలా కింద పడిపోతాడు అతను. ఇద్దరు తీసుకువెళ్ళాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు. ఫేక్ తాతని తీసుకువెళ్ళి, చెప్పు, నిజం చెప్పు, ఏం జరిగింది, నిజంగా కావాలని ఇదంతా చేసావు కదా, నువ్వు కేదాన్ని ఇరికించడానికే కమలాకర్ని హత్య చేయాలనుకున్నావు కదూ, నిజం చెప్తావా లేకపోతే నిన్నే చంపేయమంటావా అని గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు. మేడం వద్దు, మేడం వద్దు, చెప్తాను మేడం, నిజం చెప్పేస్తాను అని జరిగిందంతా చెప్తాడు. మీనన్ తాయారు గారే నాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయమని చెప్పారు. కేదార్ని ఎలా అయినా నేరస్తుని చేసి వాళ్ళు యువరాజ్ అనేవాడికి అందలం ఎక్కించాలి అనుకున్నారు, సీఈఓని చేయాలి అనుకున్నారు.
అందుకే ఆ ప్లాన్లో భాగంగా నాకు డబ్బిచ్చి ఇదంతా చేశారు మేడం అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. అంటే ఇదంతా కావాలనే యువరాజ్ సీఈఓ అవ్వాలని మీనన్ చేశాడు. అంటే దీనిలో యువరాజ్కి కూడా ఎంత పాత్ర ఉంది? అసలు యువరాజ్ ఇదంతా తెలిసి చేశాడా తెలియక చేశాడా అని అడుగుతారు. లేదు కేదార్, నాకెందుకో యువరాజ్కి ఈ విషయం తెలియదు అనిపిస్తుంది. సొంత బాబాయిని తను చంపుకోడు. అతను అంత మూర్ఖుడేమీ కాదు. ఖచ్చితంగా ఇది మీనన్ యువరాజ్కి తెలియకుండానే జరిపించాడు అని మాత్రం ఒకటి అర్థమవుతుంది. సరే, ఇప్పుడైతే మనకి సాక్ష్యం వచ్చింది కదా, సో ఇదే దాన్ని తీసుకువెళ్ళి మనం కోర్టులో సబ్మిట్ చేస్తే నువ్వు నిర్దోషిగా విడుదలవ్వచ్చు, లెట్స్ గో అని ఇంకా అలా మెజిస్ట్రేట్ ముందు అదంతా సబ్మిట్ చేస్తారు. సో సబ్మిట్ చేసిన తర్వాత కోర్ట్ డిక్లేర్ చేస్తుంది, కోర్ట్ డిక్రీని పాస్ చేస్తుంది దట్ ద రియల్ కల్ప్రిట్ ఈజ్ సూరి నాట్ కేదార్ అని. కేదార్ మర్డర్ చేయలేదని, కేదార్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నట్టు కోర్ట్ డిక్రీని పాస్ చేస్తుంది. సో వెంటనే అలా కేదార్ హ్యాపీగా నిర్దోషిగా బయటికి వస్తాడు. ఇదంతా తెలుసుకున్న సుధాకర్ అండ్ కౌశికి ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారా కమలాకర్, నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావో నాకు తెలీదు, కానీ ఇప్పుడైనా అర్థమైందా? కేదార్ నిన్ను చంపాలనుకోలేదు, నిన్ను పొడిచింది ఆ సూరి. అతను మీనన్ మనిషి. కావాలనే కేదార్ తాతగా నటించి మీనన్ మనిషిగా నిన్ను హత్య చేయాలని చూశాడు. ఇప్పటికైనా కేదార్ వాళ్ళపై ఉన్న ఒక బ్యాడ్ ఫీలింగ్ని పక్కన పెట్టు, కేదార్పై ఉన్న కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకో అని అంటారు సుధాకర్. ఇంకా కమలాకర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటారు. కౌశికి ఏమోచ్చా, అందరితో కలిసి నేను కూడా కేదార్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇప్పుడు వస్తాడుగా నేను సారీ చెప్పాలి అని అలా వెయిట్ చేస్తూ ఉంటే జగదాత్రి కేదార్ ఇద్దరు పాప మా కోర్టు ఆర్డర్స్ తీసుకొని ఇంటికి వస్తారు. వదినా ఇదిగోండి, మేము ఎలాంటి తప్పు చేయలేదని, హంతకులం కాదని, కేదార్ తన్ని చంపలేదని, చంపాలని ప్రయత్నించలేదని తెలుసుకున్నారు కదా అని అనేసరికి అవునమ్మా, ఇప్పుడే మాకు లాయర్ గారు కాల్ చేసి చెప్పారు, నిజంగా మిమ్మల్ని అనుమానించినందుకు మేము సారీ చెప్తున్నాం. ఇంకెవ్వరు ఈ ఇంట్లో మీరుండే హక్కు లేదు అని అనరు, ఎందుకంటే మీరు ఇంటి మనుషులు అని కేదార్ భుజం తట్టి చెప్తారు సుధాకర్. ఒక్కసారిగా ఆ మాటకి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకలా మళ్ళీ కేదార్ వాళ్ళైతే ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్గా అనే పొజిషన్లో హ్యాపీగా ఉంటారు. కానీ జగదాత్రి కేదార్ రూమ్కి వెళ్ళిన తర్వాత కేదార్ ఇది మాత్రమే కాదు, మనం ఈ ఇంటి వారసులమని నిరూపించుకునే ఒక్క సాక్ష్యమైనా మనకి కావాలి కేదార్, ఖచ్చితంగా మనం తెచ్చుకోవాలి ఖచ్చితంగా అని అంటారు. ఖచ్చితంగా దాత్రి, కానీ నా నిజమైన తాతయ్య ఎక్కడున్నారో తెలీదు, ఏం చేస్తూ ఉంటారో తెలీదు, అందుకే నిజమైన తాతయ్యని వెతికి పట్టుకొని నా సాక్ష్యాలు ఏదైనా ఉంటే సంపాదించుకొని ఈ ఇంటి వారసుడిగా నేను నిరూపించుకుంటాను అని గట్టిగా చెప్తారు. సో అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా కిందకి హాల్లోకి వస్తారు. అప్పుడే కౌశికి వాళ్ళ లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది. వదిన ఏం చేస్తున్నారు అని అడుగుతుంది జగదాత్రి. అదే జగదాత్రి, ఆ మినిస్టర్ ల్యాండ్ విషయంలో మనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, ఫ్యాక్టరీ శంకుస్థాపన విషయంలో అది క్లియర్ అయిపోయింది. ఈ విషయంలో జేడీకేడీనే మాకు హెల్ప్ చేశారు. సో మనం శంకుస్థాపన ఎలా చేసామో ఫ్యాక్టరీని కూడా బిల్డ్ చేయొచ్చు, ఇప్పుడు మనకి ఎలాంటి లిటిగేషన్స్ లేవు అని అంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా శ్రీవల్లి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇదంతా శ్రీవల్లి పెళ్లి కుదిరిన విశేషమే. శ్రీవల్లి చాలా అదృష్టవంతురాలు, అందుకే శ్రీవల్లి పెళ్లి కుదరగానే మనకన్నీ ఒకటి తర్వాత ఒకటి శుభసూచకాలు అని అంటుంది వైజయంతి. ఇంకలా చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్. అవును ఏంటి దాత్రి, ఆ ₹1,00,00,000 విషయంలో అసలు వైజయంతి పిన్నికి ఎలాంటి టెన్షన్ కనిపించట్లేదు అని అడుగుతాడు కేదార్. నాకు అదే అర్థం కావట్లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు కాకపోయినా ఇంకొక రోజైనా ఈ విషయంలో ఖచ్చితంగా టెన్షన్ పడి తీరుతారు అని చెప్పి అలా చూస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. అప్పుడే కరెక్ట్గా పాపం శ్రీవల్లి ఏమో అలా తన రూమ్ని తన ఇంటిని మొత్తం చూసుకుంటూ ఉంటుంది. ఇంకొద్ది రోజుల్లో ఈ ఇల్లు వదిలి నేను వెళ్ళిపోవాలి, అమ్మ కోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, రేపు అక్కడ నేను ఎలా ఉంటానో కూడా నాకు తెలీదు, ఏం చేస్తూ ఉంటానో కూడా నాకు తెలీదు, కానీ ఈ ఇంటిని మాత్రం నేను ఎప్పటికీ నా ప్రాణం పోయేంత వరకు మర్చిపోను అని పాపం శ్రీవల్లి ఆ ఇల్లంతా చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా సుధాకర్ అయితే గట్టిగా దగ్గుతూ ఉంటాడు. వెంటనే పరుగున శ్రీవల్లి సుధాకర్ రూమ్కి వెళ్తుంది. వెళ్ళి అయ్యో నాన్న అని చెప్పి ఇంకా టాబ్లెట్స్ ఇస్తుంది. సుధాకర్ పాప మా టాబ్లెట్స్ వేసుకొని కూల్ అవుతాడు. నాన్న మీరు తగినంత రెస్ట్ తీసుకోవాలి కదా,
రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు, రెస్ట్ తీసుకోండి అని అలా నిద్రపుచ్చి బయటికి వస్తూ ఉంటుంది శ్రీవల్లి. అదే టైంకి వైజయంతి, ఏయ్ ఏంది ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, నాన్నకి ఒంట్లో బాగోకపోతే నేనే టాబ్లెట్స్ ఇచ్చాను అని అంటారు. ఇచ్చిందానివి డోర్ సరిగ్గా క్లోజ్ చేయాలని తెలీదు అని ఇంకలా డ్రా చూస్తుంటే అందులో సుహాసిని ఫోటో కనబడుతుంది. వెంటనే అలా ఇంక వైజయంతి, నేను ఈ ఫోటోని ఇక్కడ దాచుకున్నాననే, దీనికి తెలియకూడదు అని వెంటనే అలా ఆ ఫోటోని అలా పక్కకి తీసేస్తూ ఉంటుంది వైజయంతి. అప్పుడే జగదాత్రి కేదార్ ఇదంతా గమనిస్తూ ఉంటారు. ఏంటి అత్తయ్య గారు ఏదో దాచిపెడుతున్నారు, ఎవరి ఫోటో అది, ఎవరి రూమ్లో ఉంది అని చెప్పి చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు, పో అని వైజయంతి శ్రీవల్లిని గట్టిగా గదమాయించడంతో శ్రీవల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే జగదాత్రి, శ్రీవల్లి ఏమైంది, ఏ విషయంలో నిన్ను అత్తయ్య గారు తిడుతున్నారు అనేసరికి, ఏం లేదు వదిన, నాన్నకి సడన్గా దగ్గొస్తే నేను వెళ్ళి టాబ్లెట్స్ ఇచ్చాను, అది మాత్రమే కాదు నాన్న రూమ్లో ఒక ఫోటో ఉంది, అది చూస్తుంటే నన్ను అమ్మ తిట్టి పంపించేసింది అని అంటారు. ఏంటి ఫోటోనా, ఏం ఫోటో అని అడుగుతారు. అదే నాకు కూడా అర్థం కావటం లేదు, అది అని గుర్తు చేసుకుంటూ ఉంటే, అమ్మ ఫోటో అని అంటారు. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటి అమ్మ ఫోటోనా అని అంటారు. అవును, ఆ అమ్మ ఫోటోనే నాకు అమ్మ అనాథ శరణాలయంలో వదిలేసేటప్పుడు పుట్టినప్పుడు ఇచ్చింది, ఈ ఫోటోనే అని ఇంకా ఆలోచిస్తూ ఉంటే, కేదార్ నాకెందుకో డౌట్గా ఉంది, ఒక్క నిమిషం ఆగు అని వెంటనే సుహాసిని ఫోటో వాళ్ళ ఫోన్లో ఉంటే చూపిస్తారు. ఈవిడ ఫోటోనేనా అని అడుగుతారు. అవును వదిన, ఈ ఫోటోనే అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా శ్రీవల్లి ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది. ధాత్రి, మనం చూస్తుంది నిజమేనా, అంటే ఇన్నాళ్ళుగా నేను వెతుకుతున్నా నా సొంత చెల్లెలు శ్రీవల్లినేనా అని వెళ్ళబోతుంటే, కేదార్ ఆగు, ఇప్పుడే తనకి వెళ్ళా నిజాన్ని చెప్పొద్దు కేదార్, ఎందుకంటే ఒకవేళ తనకు ఆ నిజం తెలిస్తే ఈ ఇంట్లో నువ్వెలా ఉంటున్నావో తను కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు కనీసం వైజయంతి అత్తయ్య గారి కూతురుగా అయినా ఉంటుంది. మనం నువ్వు ఈ ఇంటి వారసుడివి అని తెలిసేంతవరకు, తెలిసేలా అందరికీ చెప్పేంతవరకు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని గట్టిగా ఇంకా చెప్తుంది. పాపం జగదాత్రి, అవును దాత్రి, నన్ను ఎలా అయితే అవమానిస్తున్నారో నా చెల్లెల్ని కూడా వాళ్ళు అవమానిస్తారు. అలా అవమానించడం నాకు ఇష్టం లేదు. మేము ఈ ఇంటి వారసులమని తెలిసిన తర్వాతే, నిరూపించుకున్న తర్వాతే శ్రీవల్లి గురించి చెప్తాను అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాపం జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా వైజయంతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి నేను 50 లక్షలు ఇవ్వాలా, కానీ ఆ 50 లక్షలు ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు, ఏం చేసి ఇవ్వాలో కూడా నాకు అర్థమై చావటం లేదు. ఆ మీనన్ గాడికి కాల్ చేద్దామంటే నా మరిదినే చంపాలనుకున్నాడు, నాకు ఎలా చెప్తాడు, లేదు అలా జరగకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి మీననే వైజయంతికి కాల్ చేస్తాడు. హలో, ఏంటి లేడీ ఫాక్స్ ఈ మధ్య కాల్ చేయటం లేదు అని అడుగుతారు. ఏంది మీనను, అయినా నా మరిదిని నువ్వు చంపాలనుకున్నావు, అలాంటప్పుడు నేను నీతో ఎందుకు మాట్లాడతాను అని అంటారు. అవునా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఎదగాలి అంటే ఒకరిని తొక్కాలి, అలా తొక్కితేనే మనం ఎదగగలం. కాబట్టి ఇలాంటి డాన్లకి, నాలాంటి చెడ్డవాళ్ళకి అది బాగా అలవాటు, నువ్వు కూడా అలవాటు చేసుకో, నీ మరిదే కదా, నీ భర్త కాదు కదా అని అంటాడు. యో మీననో, నోరు కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడు, నా భర్తను ఏమని చేస్తే నీ ప్రాణాలు తీసేను అని అంటుంది. ఓహో సరే సరే, నా దగ్గర ఒక డీల్ ఉంది, ఆ డీల్ని నువ్వు ఫినిష్ చేస్తే నీకు ₹1,00,00,000 ఇస్తాను అని అంటారు. అసలే ఇప్పుడు డబ్బు అవసరము, సర్లే ఏదో ఒకటి చెప్పు ఏం చేయాలి అని అడుగుతుంది. నేను నీకు ఒక వెహికల్ పంపిస్తాను, ఆ వెహికల్ని నువ్వు ఒక చోటుకి తీసుకువెళ్ళాలి, ఓకేనా అని అంటారు. సరే తీసుకెళ్తాను, కానీ అననేలోపు ఏం ఆలోచిస్తున్నావు? ఓ సెక్యూరిటీ గురించా? అంత డేంజర్ ఏం కాదులే, నార్మల్ లడ్డూసే, తెలుసు కదా, తీసుకెళ్ళు అని అంటారు. సరే పంపించు అని ఇంకలా బయలుదేరుతుంది వైజయంతి. కేదార్, అత్తయ్య గారు ఎక్కడికో వెళ్తున్నారు అనేసరికి మనం కూడా వెళ్దాం జేడి అని ఇంకలా జగదాత్రి కేదార్ కూడా ఫాలో అవుతూ వెళ్తారు వైజయంతిని. కరెక్ట్గా అప్పుడే దేవా ఒక వెహికల్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి కీస్ని వైజయంతికి ఇస్తాడు. వైజయంతి అలా ఇంకా ఆ వెహికల్ని బార్డర్ దాటిస్తూ లైక్ సిటీ అవుట్స్కట్స్లోకి తీసుకువెళ్ళి ఒక గోడౌన్లో పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా జేడీ కేడీగా మారి వైజయంతి దగ్గరికి వస్తారు. వచ్చి ఆగండి, మీ కంటైనర్లో మీ కార్లో ఏముందో మేము చెక్ చేయాలి అంటే, అదేంది ఎందుకు అని అడుగుతుంది. చూడండి,
ఇవి మా రూల్స్, మేము చెక్ చేయాలంతే అని ఇంకలా చెక్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే వైజయంతి అమ్మి కౌశికి అని కౌశికికి కాల్ చేస్తుంది. ఒక్కసారిగా కౌశికి న్యూస్ విని షాక్ అయ్యి కౌశికి సుధాకర్ అక్కడికి వస్తారు. వచ్చి చూస్తారు. ఏమైంది, నువ్వు అయినా ఈ వెహికల్ని ఎందుకు తీసుకొస్తున్నావు, ఇది నీ కార్ కాదు కదా అని అంటారు సుధాకర్. బో అది కొన్ని పరిస్థితుల వల్ల తీసుకురావాల్సి వచ్చింది, అయితే మాత్రం వీళ్ళని ఇలా పట్టుకుంటారా అని అడుగుతుంది. చూడండి సార్, ఒకసారి ఈ డిక్కీ ఓపెన్ చేస్తానని కార్ డిక్కీ ఓపెన్ చేయగానే అందులో పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. సుధాకర్ కూడా షాక్ అయిపోతాడు. వెంటనే అలా చూస్తూ ఉండిపోతాడు. సార్, మాకు మీరు బాగా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు. వజ్రపాటి సుధాకర్ అంటే ఇక్కడ ఒక పేరు ఉంది కాబట్టి ఈ సమాజంలో మీ పరువు పోకూడదని, మీ రెప్యుటేషన్ బ్యాడ్ అవ్వకూడదని మేము సీక్రెట్గా ఈ పనిచేస్తున్నాం. ఎప్పటి నుండో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రోజు కూడా అందుకే మీ ఇంటికి వచ్చాం. బట్ మీరు ప్రూఫ్ అడిగారు. ఇప్పటికైనా ఈ ప్రూఫ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి చెప్తున్నాను వినండి. ఇంకొకసారి ఈవిడ రెడ్ హ్యాండెడ్గా మాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా మేము ఏం చేస్తామో మీకు తెలుసు కదా, అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సి వస్తుంది. మీ రెప్యుటేషన్ పై ఉన్న గౌరవంతో ఈ విషయాన్ని మేము ఇక్కడితో మర్చిపోతామని రాకేడి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అని కేదార్. ఒక్కసారిగా సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతాడు. ఛీ దుర్మార్గురాలా, అసలు నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు. ఏదో జగదాత్రి వాళ్ళపైనే దండయాత్ర చేస్తావనుకున్నాను, కానీ ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా ఇలాగే చేస్తున్నావా, ఛీ అని గట్టిగా తిట్టి అసహించుకొని ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. అలా సుధాకర్ వైజయంతి మాత్రం అలా దొరికిపోయినందుకు, అడ్డంగా బుక్ అయినందుకు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ తన తప్పు తెలుసుకొని ఇంకొకసారి మీనంతో చేతులు కలపకూడదు అని ఫిక్స్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.